అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల కోరుతూ జీవీఎంసీ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించబడింది. నిరసనను ఉద్దేశించి ఏపీవీపీ విశాఖ విభాగ కన్వీనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం సరికాదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి భిక్ష కాదని, విద్యార్థుల హక్కుగా ప్రభుత్వం భావించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే విద్యార్థి పరిషత్ ఉద్యమాల బాట పడుతుందని హెచ్చరించారు. నగర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం ఎంతో మంది విద్యార్థులకి ఆయా కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఇబ్బందులు పరిశీలించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వీలైనంత త్వరగా విడుదల చేసి విద్యార్థి జీవితాల్లో విద్య వెలుగు నింపాలని కోరారు. విద్యార్థులు కల్పించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేదు, మేము ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు కల్పించము అని చెప్పేసి ఒకవేళ మాట్లాడితే ఎవరైతే నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా క్యాంప్ హౌస్ ముట్టడి చేస్తారని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజుకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయినటువంటి ఈ సందర్భం ఈ రోజున రాష్ట్రంలోకి తలెత్తింది. కానీ ఇప్పటికి కూడా ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఏదైతే యువగలంలో మాట ఇచ్చిన నోరు ఇప్పుడు మోగబోయిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే యువగలంలో ఎప్పుడైతే క్యాంపెయినింగ్ చేస్తున్నారో ఆ సమయంలో ఏంటంటే విద్యార్థులందరి వరకు వచ్చి మీకు గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ విద్యా రంగాన్ని అంతటిని కూడా కాపాడుతాం, మీ విద్యార్థులందరికీ కూడా ఆసరాగా ఉంటాం, మీ అందరికీ అండగా ఉంటామన్న నోరు ఈరోజు ఏం మూగబోయిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఏదైతే 4,500 కోట్లు రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఇంకా పెండింగ్లో ఉండిపోయో వాటిని తక్షణమే విడుదల చేసి మా విద్యార్థులందరినీ ఆదుకోవాల్సిందిగా మేము ఈరోజు అందరం డిమాండ్ చేస్తున్నాం, వేడుకుంటున్నాం.